అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో బ్రెడ్తో స్వీట్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. ఒక మాట, శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 6 బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదా మీ దగ్గర డిజైన్ది ఉంటే డిజైన్గా కట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు డిజైన్ది ఉంది, అందుకని దాంతో కట్ చేస్తున్నా. మీ దగ్గర అది లేకపోతే కనుక ఆ బ్రెడ్ని 4 ముక్కలుగా కానీ, లేదా చిన్నవి కావాలనుకుంటే చిన్న చిన్నగా 6 ముక్కలుగా కానీ కట్ చేసుకోండి. ఇంకంతకంటే చిన్నగా చేస్తే బాగోదు. 4 అయితే బాగుంటాయి అనుకుంటున్నా. మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ బ్రెడ్ని అలా డిజైన్తో కట్ చేసుకోండి. 4 ముక్కలు వచ్చినాయి అన్నమాట. చూడండి, ఒక దాంది ఒక అంచు కట్ అయిపోయింది కదా. అలా కాకుండా బ్రెడ్ని అదిగో చూపిస్తున్నా చూడండి, అలా కట్ చేసుకోవచ్చు. అటు ఇటు కొంచెం జరుపుకుని ఆ డిజైన్ని తిప్పుకుంటే చక్కగా బాగా వస్తుంది అన్నమాట. ఒకటే మామూలుగా పెట్టి ఇంకో దాన్ని కొంచెం క్రాస్గా పెట్టుకుంటే వచ్చేసింది అన్నమాట. చూడండి, రెండునే మామూలుగా, ఇంకో దాన్నేమో రెండింటిని అలా కొద్దిగా అటు ఇటు జరుపుకుంటూ కట్ చేసుకుంటే మంచి డిజైన్ వస్తుంది అన్నమాట. అలా చూడండి, ముందు కట్ చేసింది అంచిపోయింది కదా. పోయినా ఏం కాదు, కాకపోతే చూడటానికి బాగుంటాయి అని అంతే. ఇప్పుడు ఇది బాగుంది కదా, అలా కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకుని అట్ట మంచి డిజైన్ వస్తుందన్నమాట. పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 కప్పు పంచదార పోసాను, 1 కప్పు నీళ్ళు పోసాను అన్నమాట. 6 బ్రెడ్ ముక్కలకి 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్ళు, చక్కగా పాకం సరిపోయి కొంచెం మిగిలిందనమాట. అది స్వీట్కి అవసరం అవుతుంది. అలా చేసుకోవాలి. ఇప్పుడు పంచదారని ఉరికి మన చెయ్యి అట్ట అంటే జిగురు చూడండి తెలుస్తుంది. ఆ జిగురు వస్తే చాలు అనమాట. ఇప్పుడు అది అయిపోయింది. పంచదార కరిగింది, కట్టేసి పక్కన పెట్టాను. ముదురు పాకం అలా తీయొద్దు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాక ఎక్కువ కాగనేయకూడదు. అట్ట కాగినాక వాటిని బ్రెడ్ ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి. అటు ఇటు తిప్పుతూ ఒకే పక్కన వదిలేయకూడదు. ఇప్పుడు అది రంగు వచ్చింది కదా, అది ఖాళీ కాదు, అడుగున ఒక బ్రెడ్ది ఎర్రగా ఉంటుంది కదా, మందంగా ఉందని కట్ చేసేసాను నేను. అది అన్నమాట, అది అందుకని అలా ఉంది. ఇప్పుడు అవన్నీ చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకొని వాటిని తీసి పాకంలో వేసుకోవాలన్నమాట. చూడండి, అవి కాలినవి తీస్తున్నాను. తీసి పాకంలో వేసుకోవాలి. ఇలా ఈ స్వీట్ని ఎప్పుడైనా సరే మనకి అన్న తినాలనిపించినా, మన ఇంటికి ఎవరన్నా వస్తున్నా అప్పటికప్పుడే ఏమన్నా తినాలనిపించినా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పాకంలో కొంచెం యాలకుల పొడి వేసాను. వేసి ఇవన్నీ బ్రెడ్ ముక్కలు దాంట్లో వేసి అలా చక్కగా పలసగా చేసి కాసేపు వదిలేయండి. మీకు చక్కగా తెలుస్తుంది పాకం పీల్చింది. అలా కొంచెం సేపు వదిలేసి మళ్ళీ రెండో పక్కగా తిప్పి మళ్ళీ 1 నిమిషం పాటు వదిలేయండి. మొత్తం మీద 1 నిమిషంన్నర పాకంలో వదిలేసేయండి. వాటిని అటు ఇటు తిప్పి అట్ట వదిలేస్తే చక్కగా పాకం పీల్చుకుంటుంది. పాకం పీల్చుకున్నాక వాటిని తీసి మళ్ళీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి అయిపోయిందనమాట. ఇందాక ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. పక్కన కాలుస్తున్నాను నేను. ఇప్పుడు అవి కూడా కాలినవి. వాటిని కూడా పాకంలో వేసి తీసేసాను. ఇప్పుడు ఉండా పాకాన్ని అలా వడకట్టి పక్కన పెట్టాను అనమాట. అది కొంచెం స్వీట్ చేస్తాను, పాలపొడితో దాంట్లోకి వస్తుంది. అది దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి పుచ్చగింజలను వేయించుకోవాలి. అలా చిటపట అనే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించితే మళ్ళీ నల్లగా అయిపోయి బాగో చూడటానికి. అందుకని ఇప్పుడు అవి వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకు పక్కన పెట్టుకోవాలి. అది ఇప్పుడు వేడి బాండీ కదా, దాన్ని కడగండి. కడిగి పెట్టుకోవాలి బాండీని. కడిగి కొంచెం పాలు, 1 అరకప్పు పైన పాలు, 1 అరకప్పు పాలపొడి, అది 2 కలిపి తిప్పుకోవాలి. అట్ట కలిపేసుకుని చిక్కబడే వరకు కలుపుకోవాలన్నమాట. అచ్చంగా పాలపొడితో కాకుండా నేను 1 స్పూను బియ్యపిండి వేసాను. వేసి కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా అలా కలిపేసుకోవాలన్నమాట. అట్లా చిక్కబడినాక అప్పుడు ఇందాక పంచదార పాకమట్టి పెట్టాం కదా, అది పోసుకోవాలి. మీ దగ్గర పాలపొడి లేకపోతే ఇలా ఈ పద్ధతిలోనే అచ్చంగా బియ్యపిండితో చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే బియ్యపిండితో చేస్తే
4-5 స్పూన్లు పట్టుద్ది బియ్యపిండి. అది వేసుకుని ఇలా కలిపి అట్ట గట్టిగా అయిపోయినాక అప్పుడు ఈ పాకం పోసి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నామో అలానే బియ్యపిండితో చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు అది చిక్కబడింది కదా పాలపొడి, అది పుచ్చగింజలు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని స్టవ్ కట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకుని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. అంటే ఇంకొంచెం గట్టిగా అవుతుందన్నమాట. అదిగో ప్లేట్లోకి తీసాను. ఇంకొంచెం చిక్కబడింది చూడండి ఆరి. ఇక ఇప్పుడు ఈ స్వీట్ని అలా బ్రెడ్ ముక్కలకి అలా రాసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిన విధంగా పెట్టండి. నేనైతే ఒక 5టికి అలా పైన పెట్టాను, స్వీట్ పెట్టి ఊరుకున్న. కతిమ్మాయన్ని అలా స్వీట్ రాసి మళ్ళీ వాటిపైన ఇంకో బ్రెడ్ ముక్క అతికిచ్చాను అనమాట. చాలా బాగున్నాయి. ఒక 5 అలా పెట్టానని చెప్పా కదా, ఇలా అవి రాసి పెట్టా కదా. ఇక ఇప్పుడు రెండోది ఒకదానికి అలా తీసుకుని స్వీట్ పెట్టేసి రెండోది పైన అతికిచ్చాను అనమాట. చాలా బాగున్నాయి. ఇది చూడటానికి బాగుంది, తినడానికి బాగుంది. అది బాగుంది, అది ఒకటి కదా, ఇది 2 కదా. చూడండి ఎంత బాగుందో కదా. అలా తింటా అంటే ఆ మధ్యలో పుచ్చగింజలు తగిలి చాలా రుచిగా ఉందట. ఇలా మీరు కూడా చేసి చూడండి. మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారన్నా అప్పటికప్పుడు స్వీట్లు కావాలంటే మనం బయట కొనుక్కొచ్చే కంటే ఇలా తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. కొంచెం లైటింగ్ ఇదిగా ఉండి కొంచెం నల్లగా కనపడుతున్నాయి, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. స్వీట్లు చాలా బాగా వచ్చింది. ఇలాంటి మన చేతితో మనం చేసుకుని మన ఇంట్లో మనం తింటే చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి కదా. చక్కగా చేసి చూడండి. చూడండి అది చక్కగా నాని ఎంత బాగుందో కదా, అంతే రుచిగా కూడా ఉంది. ఇలా మీరు కూడా చేసి చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఉండి చూడండి, తిని చూడండి.